కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం తెనాలి గంగానమ్మపేటలోని పాత శివాలయంలో జనసేన నాయకుడు రాంప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న సంతర్పణ చేయడం జరిగింది. 3000కు పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయన సతీమణి డాక్టర్ మనోహరం ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీశైలం వెళ్ళి ఆ మహాదేవునికి అన్నదానం చేస్తూ ఉంటాను. 3 సంవత్సరాల నుంచి, గత 3 సంవత్సరాల నుంచి ఇది 3వ సంవత్సరం. ఛానల్లో మా మిత్రులు అందరూ, మా నాదెండ్ల మనోహర్ గారు, వాళ్ళ సతీమణి మనోహరం గారు, వాళ్ళ బావమరిది సుబ్బారావు గారు, వాళ్ళందరి ప్రోత్సాహంతో ఇక్కడ మళ్ళీ 3వసారి అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాము. ఆ భగవంతుడు మా అందరికీ ఇలాగ కార్యక్రమాలు బాగా చేసే శక్తిని ఇవ్వమని కోరుతూ ఆ మహాదేవుని వేడుకుంటున్నాం. మా పార్టీ అధ్యక్షులు ఆపదవారిని ఆదుకోమని, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టమని మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా మిత్రులందరూ కలిసి ఇవాళ శివరాత్రి సందర్భంగా ఇవాళ శివరాత్రిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, అలాగే మిత్రపక్షమైన తెలుగుదేశము, బీజేపీ కార్యకర్తలు, నాయకులు కూడా వచ్చి వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరికీ మా మనస్ఫూర్తిగా మా రాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే మా నాయకులు, మా అన్నయ్య తెనాలి ఎమ్మెల్యే పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మా మిత్రుడు రాంప్రసాద్ ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా పేద పేదలకి అన్నదానం నిర్వహిస్తూ ఉంటాడు. చాలా ఆనందకరమైన విషయం. మరి ఇట్లాంటి సందర్భాలు ఎన్నో రావాలని, రాంప్రసాద్ ఇట్లాంటి అన్నదానాలు ఎన్నో నిర్వహించి పేద పేదలకి ఆకలి తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, కార్యకర్తలకు మా రాంప్రసాద్ తరఫున, మా తరఫున ఇంకోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు.